హలో అండి. నమస్తే. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు రాగి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక్క లడ్డు తింటే సరిపోతుంది. దీని ప్రాసెస్ కూడా ఈజీయే. అయితే నేను చక్కెరతోని కాకుండా ఇక్కడ రాగి బెల్లం కలిపి చేస్తున్నాను. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఆడవాళ్ళకు ఎవరికైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినొచ్చు. చాలా హెల్తీ అయిన రెసిపీ. ప్రాసెస్ సింపుల్‌గానే ఉంటుంది. ముందుగా పాన్‌లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇందులో నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు, బాదాన్ని ఇలా కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానివల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది మన రాగి లడ్డూకి. నేనిక్కడ 1 కప్పు దాకా తీసుకున్నాను. నట్స్ అనేది మీ ఇష్టము. మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. లేదు కాజు, బాదం ప్లేస్‌లో మీరు కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ మంచిగా హెల్తీగా చేసుకుందాం అనేసి ఇక్కడ కాజు అలానే బాదం అయితే మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లోనే ఉండాలి ఖచ్చితంగా. లేదంటే మనకు డ్రై ఫ్రూట్స్ అనేటివి మాడిపోతాయి. చూసారా? కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా! దీన్ని తీసేసుకొని అయితే సైడ్‌కి పెట్టేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఆల్రెడీ ఉంది కదా నాకు పాన్‌లో. మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నేను ఇదే నెయ్యిలో 1 కప్పు దాకా రాగి పిండి అయితే యాడ్ చేసుకున్నాను. రాగి పిండి వేశాక ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా 5-6 నిమిషాల వరకు మంచిగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ పచ్చి స్మెల్ అనేది ఉండదు. కొద్దిగా మీకు నెయ్యి అనేది తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మనకు అరోమా అనేది మంచిగా చేంజ్ అయిపోతుంది ఫ్రై అయ్యే కొద్దీ పిండి. మంచిగా మనకు సున్నుండల స్మెల్ ఎలా వస్తుందో సేమ్ అలాంటి స్మెల్ వస్తుంది మంచిగా ఫ్రై అయితుంటే. ఇక్కడ నాకు కొద్దిగా నెయ్యి తక్కువగా అనిపించింది. సో, నేను మళ్ళీ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. మనకు అలానే రాగి పిండి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది మంచిగా ఫ్రై అయిపోయాక. ఇలా తిప్పుకుంటూ కింద అడుగంటకుండా లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. లేదంటే టేస్ట్ అస్సలు బావుండదు. ఇది వేయించడంలోనే మనకు రాగి లడ్డు అనేది టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా మంచిగా లంప్స్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి పిండిని. చూసారా? ఇలా పొడి పొడిగా వచ్చేసింది కదా! ఇప్పుడైతే దీన్ని ఇంకొక ప్లేట్‌లో తీసి చల్లారనివ్వాలి. నేను ఆల్రెడీ కాజు, బాదం ఫ్రై చేసుకున్నాను కదా! అదే పాన్‌లోకైతే ఈ పిండైతే యాడ్ చేసుకుంటున్నాను. చూసారా? మంచి చాక్లేట్ కలర్ వచ్చేసింది కదా మనకు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు మనము రాగి పిండి తీసుకున్నాం కదా! కొద్దిగా కప్పుకు తక్కువగా బెల్లం పౌడర్ తీసుకోవాలి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్ని తురిమి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. నేను ఇలాచీ పౌడర్‌లో కొద్దిగా షుగర్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. సో, అందుకే ఇలా ఉంది. ఇదంతా ఒకసారి వేడి మీదనే మంచిగా కలిపేసుకోవాలి. మనకు పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల బెల్లం అనేది కరుగుతుంది. ఇలానే కావాలంటే మీరు లడ్డూలు చుట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక్కసారి మిక్సీ జార్‌లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. దానివల్ల కొద్దిగా కాజు, బాదాం కూడా మనకు బ్లెండ్ అవుతుంది. అలానే రాగి పిండిలో మంచిగా బెల్లం అనేది మిక్స్ అయిపోతుంది. దానివల్ల టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను ఇక్కడైతే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నాను. మొత్తం ఒకటేసారి కాకుండా 2 పార్ట్స్ లాగా వేసుకుంటున్నాను. అప్పుడే మనకు మంచిగా బ్లెండ్ అవుతుంది. లేదంటే ఒకటేసారి అంతా ముద్దకొచ్చేస్తుంది. ఎందుకంటే మనకు జార్ అనేది హీట్ అయిపోతుంది కదా! సో, ముద్దగా వస్తుంది. అలా కాకుండా 2 సార్లు వేసేసుకోవాలి. చూసారా? మంచిగా బ్లెండ్ అయిపోయింది. పౌడర్ లాగా అయిపోయింది. కాజు, బాదాం కూడా మనకు నట్స్ తింటుంటే తెలుస్తాయి టేస్ట్. కానీ చూస్తే కనిపించవు. అలా ఉంటాయి. ఇప్పుడు మిగతా పిండి కూడా నేను సేమ్ ఇలానే బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. చూసారా? ఇలా మనకు పట్టుకుంటే కొద్దిగా లడ్డూలాగా రావాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని ఒక్కసారి వేడి చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడంత యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ దాదాపు ఒక 100 ఎంఎల్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి సరిపోతుందో లేదో టెస్ట్ చేసుకుంటూ మళ్ళీ వేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చెయ్యి కాలుతుంది. సో, జాగ్రత్తగా
చేసుకోండి. మేము నెయ్యి తినము అనుకున్న వాళ్ళు దీన్ని ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. కానీ నెయ్యితోని చేస్తేనే ఈ రాగి లడ్డు టేస్ట్ చాలా బావుంటుంది. ఇది మనకు దాదాపు 15-20 రోజుల వరకు స్టోరేజ్ కూడా ఉంటుంది. చూసారా? ఇక లడ్డూలు చుట్టుకోవడమే. సింపుల్‌గా లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఇలా. చూసారా? లడ్డూలు ఎంత బావున్నాయో. చాలా చక్కగా వచ్చాయి లడ్డూలు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈ విధంగా ఒక్కసారి రాగి లడ్డు అయితే ట్రై చేసి చూడండి. నాకిక్కడ ఒక్క కప్పు మెజర్‌మెంట్‌కి 14 లడ్డూలైతే వచ్చాయి. 13-14 లడ్డూలైతే వచ్చాయి. అన్నీ ఇలానే చుట్టేసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.